కారణం లేకుండా కర్మ లేదు. ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మారడానికి రోహిణి నక్షత్రం రోజు గుడిలో సుదర్శన హోమం జరిపించండి. సరే స్వామి. నమస్కారం. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్తాను బాబు. అర్జున రాయప్ప కాలం నుంచి ప్రతి సంవత్సరం రోహిణి నక్షత్రంలో ఈ జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం 4 కుండలు పెడతారు. ఒక చిన్న కుర్రాడికి కృష్ణుడి వేషం వేసి ఉట్టి కొట్టిస్తారు. ఈ 4 కుండల్లో ఒక్క కుండలో మాత్రమే వెన్న ఉంటుంది. ఇది ఒక్కసారి కూడా తప్పింది లేదు. సరిగ్గా వెన్న ఉన్న కుండ మాత్రమే పగలగొడతాడు. శ్రీకృష్ణుడే ఆ చిన్న కుర్రాడిలో లీనమై ఈ కుండ పగలగొడతాడని ఊరివారి నమ్మకం. గంధర్వుల సంగీతానికి పరవశించి వేణునాదం చేశారు అని అంటూ ఉంటారు. అలా చివరగా వాయించిన ఆ వేణువును ఇక్కడే వదిలి వెళ్లారని మా ఊరి వాళ్ళ నమ్మకం. ఈ తాళపత్రాల ద్వారా బొమ్మ గీసిన దాన్ని బట్టి మాకొక విషయం తెలిసింది. ఇది చూడు, ఈ డోర్లో ఉన్న పాము కాళింగ. కృష్ణుడి కాలంలో యమునా నది తీరంలో ఇది బ్రతికినట్టు, కృష్ణుడు దాని మీద ఎక్కి నృత్యం చేసి దాన్ని అదుపు చేసినట్టు ఒక కథ ఉంది. ఈ కాళింగ ఇప్పటికి కూడా ఈ కృష్ణుడి గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తోందని ఈ ఊరు వాళ్ళ నమ్మకం. ఈ సీక్రెట్ డోర్ నాగబంధంతో మూయబడుంది. అది గరుడ మంత్రం చదివితే తెరుచుకుంటుందని తాళపత్రాల్లో ఉంది. ఆ గరుడ మంత్రం కృష్ణప్ప గారి కుటుంబానికి మరియు కొంతమంది ఋషులకు మాత్రమే తెలుసంట. అలాంటప్పుడు ఆయన అడుగుదాం, ఏమంటావు? మీ ఇంట్లో దొంగతనం చేస్తామని వెళ్ళి ఓనర్నే తాళం అడుగుతావా? అప్పుడు డోర్ పగల కొట్టేద్దాం, అవదా? ఏదో వాగుతూ ఉంటావా? దీనికి వేరే దారే లేదా? ఉంది, ఇది చూడు. వ్యూహ చక్రం, ఇట్స్ ఎ కీ. ఆ గుంట చూడు, అదే నాగబంధం. ఆ వ్యూహ చక్రాన్ని ఆ గుంటలో పెడితే ద్వారం ఓపెన్ అవుతుంది. ఈ వ్యూహ చక్రం గుడిలోనే ఎక్కడో ఉంది. దానికి కావలసిన క్లూని మనమే వెతకాలి. దీనికన్నా బ్యాంక్ కన్నా వేసి ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవడం బెటర్. ప్లాన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం? ఇంకో 7 రోజుల్లో సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజంతా గుడి మూసే ఉంటుంది. ఆ రోజు తెల్లవారుజామునే వెళ్తాం. మనం డీటెయిల్డ్గా వర్క్ చేయాలి. రేపు ఇదే ప్లేస్లో కలుద్దాం. ఓకే? ఏంటి అర్జున్? ఏం లేదే.
నేను చెప్పిన మ్యాటర్ గుర్తుందిగా? చాలా స్మూత్గా వెళ్తుంది. ఇక్కడ గుడిలో 5000 సంవత్సరాల నాటి పురాతనమైన కృష్ణుడి వేణువు ఉన్నట్టు నేను కన్ఫర్మ్ చేశాను. ఈ టీం మొత్తం అక్కడ ఒట్టి నిధి మాత్రమే ఉందనుకుంటున్నారు. నువ్వు ఆ వేణువు నమ్మడానికి అరేంజ్మెంట్స్ చేయి. ఎవడు అడ్డం వచ్చినా నేను చూసుకుంటా. అండర్స్టూడ్. యా. అర్జున్ ముందు ఫ్లూట్ తిని అది మన చేతికి రాని, దాని తర్వాత వాడి కథను ముగిద్దాం. What's up, Devraj? Have you reached Colombo? I'm already here. Cross the sea and come out to Pudukkottai. You can see Sea of Wonders. It's just an overnight journey for me. When do you want me there? Very soon. Ciao. పాము. తాడురా, ఎప్పుడు చూసినా పాము పాము అంటాడు. ఏదో పెద్ద పాము వచ్చి మింగేస్తుంది అన్నట్టు చేస్తాడు. గుడి లోపల ఫ్లూట్ ఉందని శాన్స్ ఫెర్రర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికోసం అతనే డైరెక్ట్ గా వస్తున్నాడు. ఏంటి పార్ట్నర్, నువ్వు కూడా ఇలాంటి కట్టుకథలు నమ్ముతావా? కట్టుకథను నమ్మను, వాణ్ణి నమ్ముతాను. సరే, ఎలాగో గుడి లోపలికి వెళ్తున్నాం కదా, అక్కడుంటే నేనే తీసిస్తాను. ఉంటే కాదు, తీసుకునే రావాలి. నేను మీ ఆర్జే భూషిత్ అని మాట్లాడుతున్నాను. ఇది దేవుడు ఆడే ఆట అని తెలిసేది ఎప్పుడు? వెంటనే ఆధ్యాత్మికత లేక సైన్స్ అని డిబేట్ లోకి వెళ్ళొద్దు. బట్ ఈ పాటకి ఈ రోజుకి చాలా పెద్ద సంబంధం ఉంది. ఈ రోజు మార్చ్ 14th సైన్స్ జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టినరోజు. అది మాత్రమే కాదండోయ్, కృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రం కూడా. ఆధ్యాత్మికము సైన్స్ కలిసిన ఒక రోజు అని కూడా చెప్పొచ్చు. నమ్మితే ఆధ్యాత్మికం, నమ్మకపోతే సైన్స్. అంతేనబ్బా, చాలా సింపుల్. హైట్ 6.5 inches. నోట్ చేసుకున్నారా? వాసుదేవా, నమస్కారం మినిస్టర్ గారు. రండి రండి రండి. నమస్కారం. కూర్చోండి. ఏమ్మా, మీ పిల్లకాయలందరూ కాస్త బయటకు పోండి, నేను పిలుస్తా. అందరూ బయటికి వెళ్ళండి. ఏంటి సార్ సడన్ గా చెప్పా పెట్టుకోవడం? రాకూడదా? మీరు నిరభ్యంతరంగా రావచ్చు సార్. ఇంకా పనులు ఎట్టా జరుగుతుంటాయి? బాగానే జరుగుతున్నాయి సార్. ఇంకేంది, పెద్ద తిమింగిలానికి గేలం వేసినట్టుండారు. తిమింగలానికి గేలమా? గుడిలో ఏదో రహస్య గది కనిపెట్టినారట కదా. రహస్య గద? ఏమంటున్నారు? రహస్య కదా, అలాంటివి లేవు సార్. ఈయనెవరు? మిస్టర్ దేవరాజ్, నా కొలీగ్. కొంచెం బయటికి పోతారా? అయ్యో, ఆయన సీనియర్ ఆఫీసర్ సార్. సీనియర్ ఆఫీసర్ అయితే బయట ఉండకూడదా? అయ్యో పర్లేదు సార్, మీరు కొంచెం బయట సార్. బయట కూర్చోండి, పిలుస్తానులే. సార్, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మిస్టర్ వాసుదేవా, గుడిలో ఏదో రహస్య గది ఉందని కనిపెట్టినారంట కదా. అందులో ఉన్న నిధిని దొంగిలించడానికే ప్లాన్ వేస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది. అందుకని రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే గుడిని చెక్ చేయడానికి వస్తున్నారు. మీరు కొంచెం పక్కనే ఉండి కోఆపరేట్ చేయాలా. సార్, మనమంతా గవర్నమెంట్ స్టాఫ్ సార్. గవర్నమెంట్కి మనం నమ్మకంగా ఉండాలా. లోపల ఏమున్నా దానిలో 10% గవర్నమెంట్కి ఇచ్చేద్దాం. ఇంకా మిగిలిన 90% నాకు ఇవ్వడం పద్ధతే. అందులో మీ వాట మీకు తప్పకుండా వచ్చింది. దాన్ని వదిలేసి మీరు సొంతంగా ఏదో చేసి ఇరుక్కోకండి. రేపో మాపో మా సపోర్ట్ మీకు అవసరం అవుద్ది. అర్థమైంది అనుకుంటా. మరి నేను వెళ్ళనా? ఉంటా. హలో, ఏడున్నావురా? ఈడ పని అయిపోయిందిలే. మావయ్య, నేను వచ్చాక మావయ్య చెప్పేశాను మావయ్య. అన్నీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి. తర్వాత మినిస్టర్తో చెప్పించి నీకు ఒక అవార్డు ఇప్పిస్తాను. సంతోషమే కదా? నాకెందుకలుడు అవార్డు? ఏదో
మా ఊరు గుడి బాగుంటే అదే చాలు నాకు. ఏంటి మావయ్య మీరు? ప్రాబ్లం లేదు, బాధపడకండి, అంతా నేను చూసుకుంటాను. మినిస్టర్ గారు బయలుదేరుతున్నారు, నేను వెళ్తాను.